హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మాధురి సన్షైన్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు మా దేవాంశ్ 6th బర్త్డే పార్టీ అండి మేము జరుపుకుంటున్నాము. ఇదంతా డెకరేషన్ అంతా ఇది మైన్క్రాఫ్ట్ థీమ్ తీసుకున్నాం మేము. మా దేవాంశ్ చాలా ఇష్టము. సో మా దేవాంశ్ బర్త్డేకి నేను ఇలా రెడీ అయ్యాను. ఎలా అనిపిస్తుంది? నా శారీ, నా జ్యువెలరీ అంతా బాగుందా? సో రిటర్న్ గిఫ్ట్స్ అండి పిల్లలకి, కిడ్స్కి అంతా నేను ఇలా పెట్టేశాను. సో మీకు చూపిస్తాను ఏం తీసుకున్నాను గర్ల్స్కి అనేసి. ఫస్ట్ గర్ల్స్ చూపిస్తున్నాను. సో ఇది జ్యువెలరీ ఆర్గనైజర్ బాక్స్ అనమాట. సో ఇది పైన థ్యాంక్ యూ అని రాసింది కదా, బాగా అనిపించి తీసుకున్నాను. ఇది అమెజాన్లో తీసుకున్నాను అనమాట. సో లోపల ఇలా ఉంటుంది. మిర్రర్ వచ్చేసి ఇక్కడంతా జ్యువెలరీ పెట్టుకోవచ్చు. తర్వాత బ్యాక్ సైడ్ పెట్టుకోవచ్చు ఏమన్నా. సో ఇది నచ్చి తీసుకున్నాను గర్ల్స్ కోసం అనేసి. సో బాయ్స్కి వచ్చేసి ఇలా గిఫ్ట్ కార్డ్ తీసుకున్నానండి. ఓకే, ఇప్పుడు తింటంట, తర్వాత తింటాడంట. ఇప్పుడే కేక్ కటింగ్ అంతా అయిపోయిందండి. సో ఇప్పుడు ఇంకా ఫుడ్ స్టార్ట్ చేస్తున్నాము. ఇదిగోండి ఫుడ్ ఐటమ్స్ అన్ని. సో ఈ ఫుడ్ ఐటమ్స్ అన్ని మేము నవాబీ ఇండియన్ రెస్టారెంట్లో ఆర్డర్ పెట్టామండి. మా ఫ్రెండ్ వాళ్ళదేనమాట రెస్టారెంట్, నవాబీ అని చెప్పేసి ట్యాంపాలోనే ఉంది. సో రీసెంట్గా పెట్టారు. మేము ఇంకా టేస్ట్ చేయలేదు, ఇప్పుడే టేస్ట్ చేస్తున్నాము. ఇది ఈయన అనమాట రెస్టారెంట్ ఓనరు, వేదు తనపి వన్ ఆఫ్ ద ఓనరు. ఏమేమి ఆర్డర్ పెట్టామో చెప్తాను. ఇంట్లో చేసాము వెజ్ రోల్స్, అప్పడాలు. ఇదిగోండి గోబీ 65 ఇది. తర్వాత బటర్ నాన్స్, ఇది బెండి ఫ్రై, బెండకాయ వేపుడు అనమాట. సో ఇది వెజ్ దమ్ బిర్యానీ అండి. తర్వాత పన్నీర్ మటర్ మసాలా, ఇది పప్పు మేము చేసాము, స్పినచ్ పప్పు. చికెన్ దమ్ బిర్యానీ అండి ఇది. చికెన్ మెజెస్టిక్ అండి ఇది. సో తర్వాత ఇది మేము ఇంట్లో చేసాము చికెన్ కర్రీ. మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చేటప్పుడు పేస్ట్ తీసుకొచ్చారు. ఇదో ఇక్కడ వెనీలా అండ్ చాక్లెట్ ఫ్లేవర్. సో ఇవన్నీ మా ఫుడ్ ఐటమ్స్ అనమాట. ఈరోజు బర్త్డే పార్టీ ఫుడ్ ఐటమ్. ఫుడ్ తినడం స్టార్ట్ చేస్తామండి.
చూడండి మా ఆయన భోజనం చేసి స్వీట్ గా తింటున్నారు, నేను ఇంకా భోజనం కూడా చేయలేదు. నేను మా దేవాంశ్ తినిపిస్తున్నానండి, అందుకని ఇంకా తినలేదు. సో ఇప్పుడే మా దేవాంశ్ బర్త్డే పార్టీ డన్ అండి. అందరు ఇప్పుడు ఇంటికి స్టార్ట్ అయ్యారు. సో బర్త్డే పార్టీ అంటే చాలా బాగా జరిగిందండి. అందరూ వచ్చారు, మా దేవాంశ్ బ్లెస్ చేశారు, చాలా బాగా అనిపించింది అన్నమాట. చాలా హ్యాపీగా జరుపుకున్నాము. ఈ వ్లాగ్ ఏం చేసే ముందు నా శారీ గురించి, జ్యువెలరీ గురించి చెప్తానండి. సో ఈ శారీ వచ్చేసి ఆర్గెంజా శారీ అండి, ఆర్గెంజా పట్టు శారీ అనమాట. సో పింక్ అండ్ బ్లూ కాంబినేషన్తో చాలా గ్రాండ్ లుక్గా చాలా బాగుంది కదా. సో ఈ శారీ అంతా ఇలా వచ్చింది ఇదంతా. సో నేను పళ్ళుకేమో ఇలా టసల్స్ వేయించాను, పళ్ళుకంతా ఇలా వేయించాను ఇది. తర్వాత బ్లౌజ్ ఏమో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇది, ఇదిగోండి. సో మొత్తం ఈ థ్రెడ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ వేయించామన్నమాట, కొంచెం హైలైట్ అవుతుందని చెప్పేసి బ్రైట్గా. తర్వాత డిజైన్ వచ్చి నెమలి, అటు ఇటు నెమలి చూడండి, ఇలా వర్క్ వేయించాను. సో ఇది నా శారీ గురించి, ఇంకా బ్లౌజ్ డిజైన్ గురించి అండి. ఈరోజు నేను వేసుకున్న జ్యువెలరీ వచ్చేసి గోల్డ్ అండి. సో ఇవన్నీ చేయించుకున్నాను. తర్వాత ఈ పాపిడి పిల్ల కూడా గోల్డే అండి, ఇది లాంగ్ బ్యాగ్ చేయించుకున్నాను అనమాట. లలిత జ్యువెలరీ గోల్డ్ షాప్ తీసుకున్నాను అనమాట, ఇయర్ రింగ్స్. తర్వాత బ్యాంగిల్స్ వచ్చేసి 1 గ్రామ్ గోల్డ్ అండి, ఇవి నేను హైదరాబాద్లో ఆర్ఎస్ తీసుకున్నాను అనమాట, ఇదిగోండి. తర్వాత ఈ వడ్డానం వచ్చేసి 1 గ్రామ్ గోల్డ్ అండి, ఇది కూడా లాంగ్ బ్యాగ్ తీసుకున్నాను. సో అదనమాట నా శారీ, నా జ్యువెలరీ గురించి అండి. ఎలా ఉంది మా దేవాంశ్ బర్త్డేకి నేను ఇలా తయారయ్యాను, బాగా అనిపిస్తుంది కదా. సో మా దేవాంశ్ బర్త్డే పార్టీ మీకు ఎలా అనిపించిందండి? నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్, టేక్ కేర్.